యాక్షన్. ఖైదీ నంబర్ 150 సినిమా తర్వాత చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్నాడన్న సంగతి మనందరికీ తెలుసు. ఇక ఆ సినిమాకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు చిత్ర యూనిట్. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్పెషల్ ఎంట్రీలు ఉండబోతున్నాయట. అయితే రోబో 2 చిత్రంలో 12 గెటప్లతో అదరగొట్టబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఎందుకనో దక్షిణాది చిత్రాల్లో నటించాలన్న ఆసక్తి తనకు ఎక్కువైపోయిందని అంటున్నారు. రజనీకాంత్ చిత్రంలో షాకింగ్ గెటప్స్ చూసుకున్న తర్వాత దక్షిణాదిలో నటించాలన్న ఆసక్తి మరింత ఎక్కువైపోయిందట. అందుకే స్టార్ హీరోలుగా ఉన్న వారందరితో టచ్ లో ఉంటున్నారట. అయితే మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రంలో తాను నటిస్తారంటూ అడిగారట. దీంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంలో అక్షయ్ కుమార్ ఓ కీలక పాత్ర వేయబోతున్నాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్షయ్ కుమార్ కి రెమ్యునరేషన్ కింద బాలీవుడ్ లో 50 కోట్లు ఇస్తున్నట్లు సమాచారం. ఆ లెక్కలో చూస్తే ఆయన పారితోషికం కిందే 50 కోట్లు పోతే చిరంజీవి పారితోషికం, హీరోయిన్ పారితోషికం, ఇంకా సినిమా పూర్తి చేయడానికి ఇలా అనేక లెక్కలున్నాయి. ఈ లెక్కను చూస్తే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం కనీసం 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిస్తేనే సరిపోతుందనే మాటలు వినిపిస్తున్నాయి. అయినా అంత బడ్జెట్ ను చిరంజీవి సినిమా తట్టుకుంటుందా అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అక్షయ్ కుమార్ ఉన్నాడు కనుక హిందీలో కూడా మంచి కలెక్షన్స్ ఉంటాయని ఈ సినిమా యూనిట్ అనుకుంటున్నారు. ఇదంతా అనుకున్నట్టు జరిగితే తెలుగు ఒక భారీ మల్టీస్టారర్ మూవీ వస్తుందని సినీ అభిమానులు అనుకుంటున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.